ఇది ఒక తెలివైన భార్య కథ. ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి జానకి అనే తెలివైన భార్య ఉండేది. కానీ రామయ్యకు నిర్ణయాలు తీసుకోవటంలో, తెలివిగా సమాధానాలు ఇవ్వటంలో కష్టపడేవాడు. అతని భార్య జానకి ఎన్నిసార్లు చెప్పినా మొహమాట పడుతూ ఉండేవాడు. రామయ్య చేతగానితనాన్ని పసిగట్టిన ఆ గ్రామ పెద్ద ఒకరోజు జానకిపై కన్నేశాడు. ఒకరోజు రామయ్యను పిలిచి, నేను నీకు 2 ప్రశ్నలు వేస్తాను. సరైన సమాధానాలిస్తే బహుమతి ఇచ్చి సత్కరిస్తాను. ఒకవేళ చెప్పలేకపోయావంటే నీ భార్యను నాకు అప్పగించాలి అంటూ పిచ్చివాగుడు వాగాడు. దాంతో రామయ్య తనలో తానే మదనపడుతూ, తన నిస్సహాయతకు చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ప్రవర్తనను చూసిన భార్య ఆరా తీయగా గ్రామ పెద్ద చెప్పిన విషయాలు చెప్పాడు. దాంతో భర్త చేతగానితనాన్ని ఎలా చేయాలో ఆలోచనలో పడిపోయింది. తన గౌరవాన్ని, తన రక్షణను ఇవ్వలేని భర్తను చూసి తన తలరాతకు బాధపడింది. ఇక చేసేది లేక ఆ ప్రశ్నలను తానే సమాధానాలిచ్చి తన రక్షణ, తన భర్త రక్షణ తానే చూసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆ 2 ప్రశ్నలు ఏంటి అని భర్త రామయ్యను అడిగింది. మొదటిది, ప్రపంచంలో అతి వేగంగా ప్రయాణించేది ఏది అన్న ప్రశ్నకు సమాధానంగా మనిషి మనసు అంటూ తెలివైన సమాధానం ఇచ్చింది. మనిషి ఆలోచనల కన్నా వేగంగా ప్రయాణించేది ప్రపంచంలో ఏదీ లేదని చెప్పింది. ఇక రెండవది, ప్రపంచంలో అతి సుకుమారవంతమైనది ఏది అన్న ప్రశ్నకు సమాధానంగా శిశువు స్పర్శ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇకేముంది, రామయ్యకు ధైర్యం చెప్పి గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి ఈ సమాధానాలను చెప్పమని పంపించింది. దాంతో రామయ్య ధైర్యాన్ని కూడగట్టుకుని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి తన భార్య జానకి చెప్పిన సమాధానాలు ధైర్యంగా చెప్పాడు. అది విన్న గ్రామ పెద్ద ఇంత తెలివైన సమాధానాలకు ఆశ్చర్యపోయి ఇవి రామయ్య సమాధానాలు కావు, అతని భార్య తెలివితేటలు అని గ్రహించి ఇక చేసేది లేక తలదించుకున్నాడు. సో వ్యూయర్స్, చేత కాదు అన్నంతకాలం ఏదీ చేత కాదు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఎలాంటి శక్తివంతులనైనా ఎదిరించి నిలబడే శక్తి వస్తుంది. కాబట్టి ఈ కథ సారాంశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో మెలగాలి. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేవి మనిషికి ఎంతో ముఖ్యమైనవి.